గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీకు బాగుందా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగుందా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాగుంది. ఏ విధంగా అండి? అన్ని విధాలా బాగుంది. ఏ విధంగా కాదు, ఏ విధంగా అయినా సరే ఇక్కడ ప్రతి ఒక్క దాన్ని అన్నీ కొలాప్స్ చేసేసారు. అన్ని వ్యవస్థలు కొలాప్స్ అయిపోయినాయి. ఇది అది గతంలో జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు, లోకేష్ గారు అన్నారు, పవన్ కళ్యాణ్ కూడా అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళే చెబుతున్నారు కదా, నాడు నేడు స్కూళ్ళు, విద్యా వ్యవస్థలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయటము, నాడు నేడు స్కూళ్ళు పట్టించుకోకపోవటము, ఇలా ప్రైవేట్ స్కూళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటము, ఇలా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేకపోవటము, ఇలా యూనిఫాము, బుక్స్, బూట్లు అన్నీ ఇచ్చి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళినట్టు పిల్లగాడు వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు గవర్నమెంట్ స్కూల్కి. ఇలా అవన్నీ ఏమీ లేవు. ఈ విద్యా వ్యవస్థలు మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. రైతును పట్టించుకునే ఉదాంతాలు లేవు. రైతు జోలికే రావట్లేదు. రైతుకు అసలు. మీరు రైతా? అవును, నేను రైతుని. మీకు రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు మేము బాగా చేస్తున్నాం అన్నారు, బాగా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవసాయం ఎంతైనా చేసుకోవచ్చు, మీరు డేరుగా బాగలేదు, వరద వచ్చినా వాన వచ్చినా ఏమి వచ్చినా ఇబ్బంది లేదు, నేను ఉన్నాను, ఇన్సూరెన్స్ కట్టినా, ఇన్సూరెన్స్ కట్టాడు గవర్నమెంట్, రైతు తరఫున గవర్నమెంట్కి, రైతు తరఫున కట్టాడు గవర్నమెంట్ ద్వారా కడితే మనకి ఏదన్నా వచ్చి పంట నష్టం జరిగితే అమ్మని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయేది, ఇన్సూరెన్స్ వచ్చేది, మనకి ఆ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇది లేదు కదా, వ్యవసాయం చేయాలంటే భయం పడుతుంది, గిట్టుబాటు ధర లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఏది లేదు. ఎలా చేస్తాం వ్యవసాయం? ఆ రోజు అంటే వ్యవసాయం చేస్తాం, ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు నెలలో వచ్చేసేది, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేది, గిట్టుబాటు ధర వచ్చేది, మార్కెట్ ధర ఎంత తక్కువ రేటు ఉందంటే మటుకు ఇమీడియట్గా మార్కెట్ రంగంలో దించేసి పెసలు, మినువులు, మొక్కజొన్నలు అన్ని కొనుగోలు చేసేవాళ్ళు. ఈరోజు ఆ కొనుగోలు ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా కొనుగోలు అనేది లేదు. ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రం అనేది పెట్టాల. కానీ మీకు అన్నదాత సుఖీభావ అనేది ఇచ్చారు కదా, 15,000 అట్లా 20,000 ఇచ్చారు కదా. 20,000 ఎక్కడిచ్చారు? 20,000 ఇవ్వలేదు కదా. మోడీ దాంతో కలుపుకొని 20,000 అంటున్నారు కదా. ఆయన చెప్పింది 20,000 అని చెప్పాడు. మోడీ దాంతో కలుపుకొని ఇప్పుడు 20,000 ఇస్తానంటున్నాడు. నేను ఒక్కనే జగన్మోహన్ రెడ్డి 15,000 ఇచ్చాడు, మోడీ 13,500 ఇచ్చాడు, నేను 20,000 నేను ఒక్కనే ఇస్తానన్నాడు. ఏది ఇచ్చాడు? ఇవ్వలేదుగా. 20,000 కూడా రాలేదా? 20,000 ఎట్టొచ్చింది? రాలేదుగా. మరి వాళ్ళేమో మేము అందరికి వేసాము అంటున్నారు కదా. కొంతమందికి పడ్డాయి, కొంతమంది పడలేదు. నా పక్కన నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి పడలేదు. మరి ఇట్లా అని ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగానే అరాచకం చేశారా? ఎక్కడ అరాచకం చేశాడు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కేసులు, ఈ వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా? ఇలా ఎవడు మాట్లాడితే కేసు, మీడియాలో మీడియా ఏదైనా పోస్ట్ పెడితే కేసు, ఏదైనా జెండా కడితే పట్టుకుంటే కేసు, బ్యానర్ కడితే కేసు, ఇలా మొత్తం అన్నీ కేసులే కదా ఈరోజు. ఈ కేసులు, ఈ అరాచకాలు, ఇప్పుడున్న అరాచకాలు ఇదివరకు ఎక్కడ ఉన్నాయి? గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటారా? ఏం అరాచకాలు చేశాడు? ఏమీ చేయలేదు. స్టేషన్ అంటే ఏంటో, కేసులు అంటే ఏంటో ప్రజలు సరిగ్గా తెలిసేదే కాదు, వెళ్ళేవాళ్ళు కూడా కాదు, అంతా సుభిక్షంగా ఉంది. ఇవాళంతా కేసులే, అంతా ఏది మాట్లాడినా, ఏది తీసుకెళ్ళినా జెండా పట్టుకుని అన్ని స్టేషన్కి వెళ్ళిపోవడం, కేసులు రాయటమే కదా.